కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. మురారి వాళ్ళ ఇంటి ముందు కారు ఆపడంతో అమూల్య దిగి అన్నయ్య వంక కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే చాలా మంది లోపలికి వెళ్తూ బయటకు వస్తూ హడావిడిగా తిరుగుతున్నారు. చుట్టూ గమనించిన అరవింద్ చూపు ఆటో దిగి లోపలికి వెళ్తున్న విశ్వనాథంపై పడింది. అరే, మన మామగారు. ఎలాగో కృష్ణ మురారి విడదీశాక ఆయనకు అల్లుడిని నేనే కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేయడం మంచిది. ఎలాగో పాత పరిచయం ఉంది కదా. ఆ వంకతో ఒకసారి పలకరిద్దామనుకుని ఉత్సాహంగా ఆయన వైపు నడిచాడు. హలో సార్ అని అరవింద్ పిలవడంతో లోపలికి వెళ్తున్న విశ్వనాథం వెనక్కి తిరిగి చూశాడు. వెంటనే గుర్తుపట్టకపోయినా కాస్త ఆలోచించగానే ఈజీగానే గుర్తుపట్టాడు అరవింద్ను. బాబు మీరా, చాలా రోజుల తర్వాత కనిపించారు. ఎలా ఉన్నారు అని అడిగాడు విశ్వనాథం ఉత్సాహంగా. అంతా అనుకున్నట్టు అయ్యుంటే మీ కూతురుతో హ్యాపీగా ఉండేవాడిని. బట్ నా బ్యాడ్ లక్. అయినా ప్రజెంట్ పర్వాలేదు, బాగానే ఉన్నాను అన్నాడు అరవింద్ కావాలనే గతాన్ని గుర్తు చేస్తూ. సారీ బాబు, ఆ రోజంతా అయోమయంగా జరిగిపోయింది. అసలు అలా అవుతుందని నేను కూడా ఊహించలేదు. ఈ రోజు నా కూతురు నచ్చిన వాడితో బాగానే ఉంది, కానీ మీరు మాత్రం ఇలా ఒంటరిగా మిగిలిపోయారు. ఏదేమైనా మీకు ఇచ్చిన మాట తప్పాను కదా, అందుకే మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక ఆ తర్వాత మళ్ళీ కలవలేదు అన్నాడు విశ్వనాథం బాధగా. ఇట్స్ ఓకే, జరిగిన దాంట్లో మీ తప్పేముంది. మీ ఇంటి అల్లుడిని అయ్యే అదృష్టం నాకు రాసిపెట్టి లేదు, అంతే. నేను ఆ విషయం అప్పుడే మర్చిపోయాను. మీరు కూడా అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా కూతురు పెళ్లి ఎంజాయ్ చేయండి అన్నాడు అరవింద్ చిరునవ్వుతో. గొప్ప మనసున్న మనుషులు ఎప్పుడూ బాధని ఒంటరిగా భరిస్తూ సంతోషం మాత్రం అందరికీ దక్కాలని కోరుకుంటారు. బహుశా దానికి సరైన ఉదాహరణ ఇతనేనేమో. ఇలాంటి వాడికి తనను ప్రేమించే మరో మంచి అమ్మాయి భార్యగా దొరకాలి అని మనసులోనే కోరుకొని లోపలికి వెళ్ళిపోయాడు విశ్వనాథం. పిచ్చి మామగారు కూతురు జీవితం బాగుపడిపోయిందని కొండంత ఆశతో వచ్చినట్టున్నారు. పాపం ఇప్పుడు పెళ్లి తప్ప ఇంకేమీ జరగదని తెలిస్తే ఏమైపోతారో అనుకున్నాడు అరవింద్ నవ్వుతూ. కిందకి వచ్చిన కృష్ణ హాల్లో ఒక చోట నిల్చున్న తండ్రిని చూసి ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నాన్న ఎలా ఉన్నావు అని అడిగింది కృష్ణ ఆనందంగా. చాలా రోజుల తర్వాత కూతుర్ని చూసిన విశ్వనాథం కూడా సంతోషపడ్డాడు. నేను బాగానే ఉన్నానురా, ఇంతకీ నువ్వెలా ఉన్నావు అని అడిగాడు విశ్వనాథం ప్రేమగా. నువ్వే చూసి చెప్పు ఎలా ఉన్నాను అని అడిగింది కృష్ణ చిరునవ్వుతో. పెళ్లి కూతురి అలంకరణలో ఉన్న కూతుర్ని కల్లారా చూసుకున్న విశ్వనాథం మనసు ఉప్పొంగిపోయింది. పట్టు చీరలో బుట్ట బొమ్మలా ఉన్నావురా. నీ జీవితం ఎలా ఉండాలని ఇన్నాళ్ళు నేను కలలు కన్నానో ఇప్పుడు నువ్వు అలాగే ఉన్నావు. అవును, అల్లుడు గారితో నీకు ఎలాంటి సమస్య లేదు కదా, నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అన్నాడు విశ్వనాథం కంగారుగా. నాకేంటి నాన్న, కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అని నా అడుగులకు మడుగులొత్తుతున్నాడు మీ అల్లుడు. సాధారణంగా మనసులో ప్రేమ ఉన్నవాళ్లే భార్యని ఎంతో బాగా చూసుకుంటారు అంటారు. అలాంటిది నీ అల్లుడికి నేనంటే పిచ్చి. మరి నన్ను ఇంకెంత బాగా చూసుకుంటాడో నువ్వే ఊహించుకో అంది కృష్ణ చిరునవ్వుతో. చాలురా, ఈ జీవితానికి ఇది చాలు. ఇక నేను సంతోషంగా చచ్చిపోయినా పర్వాలేదు అన్నాడు విశ్వనాథం ఆనందంగా. సారీ నాన్న, ఈ 10 రోజులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే నీ దగ్గరికి రావాలనిపించినా రాలేకపోయాను. మరో 3 రోజుల్లో 13 రోజుల పండక్కి మీ అల్లుడితో కలిసి మన ఇంటికి వస్తాను. అప్పుడు నేను కూడబెట్టిన డబ్బులతో నీకు ఏదో ఒక వ్యాపారం పెట్టిస్తానంది కృష్ణ బాధగా. అవసరం లేదురా, ఎందుకంటే మీ పెళ్ళైన 2వ రోజే అల్లుడు గారు మన ఇంటికి వచ్చారు. మాతో మా ఇంట్లో ఉంటారా, లేక మేమే మీతో మీ ఇంట్లో ఉండాలా అని కరాఖండిగా అడిగాడు. అల్లుడి ఇంట్లో తిష్ట వేస్తే బాగోదని, నాకంటూ ఏదైనా చిన్న వ్యాపారం పెట్టిస్తే అది చేసుకుంటూ బతికేస్తానని ఎంతగానో నచ్చ చెప్పడానికి ట్రై చేశాను. కానీ తను వినలేదు. పైగా అల్లుడు కొడుకుతో సమానం అంటారు, మరి కొడుకు పిలిస్తే రారా అని అడ్డంగా వాదించాడు. ఎంత చెప్పినా వినకుండా నేను మీ ఇంటికి రాకపోతే తనే ఇల్లరికం వచ్చేస్తానని తెగేసి చెప్పాడు. చూస్తే బాగా మొండోడిలా ఉన్నాడు. ఒప్పుకోకపోతే అన్నంత పని చేస్తాడేమో అని భయమేసి ఇష్టం లేకపోయినా ఈ ఫంక్షన్ అయ్యాక శాశ్వతంగా మీ ఇంటికి వచ్చేస్తానని చెప్పాను. బహుశా ఇక చచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానేమో అన్నాడు విశ్వనాథం సీరియస్గా. తండ్రి మాటల్లో భర్త యొక్క ఉన్నతమైన మనసు అర్థమయ్యాక అప్పటి వరకు అతని మీద ఉన్న పిచ్చి ప్రేమ కాస్త అంతులేనంత అభిమానంగా మారిపోయింది కృష్ణకి. ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆనందంతో పరిగెత్తుకెళ్లి మెట్లపై ఆలోచిస్తూ నడుస్తున్న మురారిని గట్టిగా హత్తుకుంది కృష్ణ. ఊహించని పరిణామానికి మొదట షాక్ అయినా తర్వాత వాస్తవం అర్థమై మురారి మొహంపై చిరునవ్వు వెలసింది. కానీ ముకుందతో సహా పెళ్లికి వచ్చిన వాళ్ళంతా తమను చూస్తున్నారని ఆ క్షణం వాళ్ళిద్దరూ గమనించలేదు. ఓయ్ మేడం, ఏంటి ఈ సడన్ హగ్గులు అని మురారి నవ్వుతూ.
మా నాన్నంతా చెప్పాడు. ఇన్ని రోజులు నీకు నేనంటే ఇష్టం అనుకున్నాను, కానీ నోరు తెరిచి చెప్పకుండానే మనసులో మాట కూడా తెలుసుకునేంత పిచ్చి ప్రేమ నాపై ఉందని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ మురారి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు మై లైఫ్ అంది కృష్ణ ఆనందంగా హత్తుకుంటూ. ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దిన వ్యక్తి తన రిటైర్మెంట్ అయ్యాక పిల్లలతో మనవలతో తన శేష జీవితం సంతోషంగా గడపాలి, అంతే తప్ప ఈ వయసులో కూడా కాలం వెలదీయడానికి కాయకష్టం చేయాల్సిన పరిస్థితి వస్తే అది మనల్ని పెంచిన ఆ పెద్దవాళ్ళ పెంపకానికే అవమానం బంగారం. అందుకే ఆయనతో మాట్లాడి సారీ గట్టిగా పోట్లాడి మన ఇంటికి వచ్చేలా ఒప్పించాను, నీకోసం మన కోసం అన్నాడు మురారి ప్రేమగా. గత జన్మలో ఎంతో పుణ్యం చేస్తే ఈ జన్మలో మంచి భర్త దొరుకుతాడు అంటారు. బహుశా నేను కూడా గత జన్మలో అలాంటి పుణ్యాలు చాలా చేసుకుంటాను. అందుకే అందమైన మనసున్న భర్తని అడగకుండానే ఆ దేవుడు నాకు ఇచ్చేశాడు అంది కృష్ణ సంతోషంగా. అలా అయితే ఈ బంగారు బొమ్మ దక్కడానికి నేనేం చేశానుంటానంటావు అని అడిగాడు మురారి నవ్వుతూ. అయ్యా, మీ ఇరువురు ఒకరి కోసం ఒకరు ఏం చేస్తారో అనేది పెళ్ళయ్యాక గదిలో కూర్చొని తీరిగ్గా చర్చించుకోవచ్చు. ముందైతే వచ్చి పీటల మీద కూర్చోండి, సమయం దాటిపోతుంది అన్న పంతులు గారి వాయిస్ విని ఇద్దరు కంగారుగా దూరం జరిగారు. దాదాపు అక్కడున్న అందరూ తమ వైపే కొంటెగా చూస్తుంటే కృష్ణ ఆ చూపుల్ని నేరుగా తట్టుకోలేక భర్త చాటన మొహం దాచుకుంది. మురారి కూడా నవ్వుకుంటూ భార్యతో పాటు పీటలపై కూర్చున్నాడు. అప్పటికే మహాదేవ్ వాళ్ళు కూడా వచ్చి కూర్చోవడంతో పంతులు గారు పూజ స్టార్ట్ చేశారు. అమ్మ, వధువులిద్దరూ చెరకు కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకోండి అని చెప్పడంతో శ్రీవల్లి మరియు కృష్ణ అలాగే చేశారు. వచ్చిన వాళ్ళంతా జంటలు చూడముచ్చటగా ఉన్నాయని మెచ్చుకున్నారు. మహేంద్రవర్మ అందమైన కొడుకుల్ని కనడమే కాదు, వాళ్ళకు జోడిగా కోడల్ని కూడా అంతే అందమైన అమ్మాయిల్ని ఏరికోరి తెచ్చుకున్నాడు అన్నాడు ఒక వ్యక్తి నవ్వుతూ. అయ్యో, ఇందులో అయితే నా ప్రమేయం ఏమీ లేదండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు. నేను మాత్రం ఇదిగో ఇప్పుడు నా సంతృప్తి కోసం ఇలా చేస్తున్నాను అంతే అన్నాడు మహేంద్రవర్మ నవ్వుతూ. ఆ మాటలకు అక్కడున్నవందరూ గొల్లున నవ్వారు. అయ్యా, ఆల్రెడీ అమ్మాయిల మెడలో తాలిబొట్లు ఉన్నాయి కాబట్టి మరోసారి కొత్తగా కట్టాల్సిన పని లేదు. అబ్బాయిలిద్దరూ మీ భార్యల మెడలో ఈ నల్లపూసల దండలు కట్టండి అన్నారు పంతులు గారు. దాంతో మురారి మరియు మహాదేవ్ అక్కడున్న నల్లపూసల దండలు చేతుల్లోకి తీసుకున్నారు. ఒక్క నిమిషం ఆగండి బాబు అని వాళ్ళని ఆపి, అమ్మ, అందరికీ అక్షింతలు పంచండి అంటూ వరలక్ష్మి వైపు తిరిగి చెప్పారు పంతులు గారు. వరలక్ష్మి, ముకుంద మరియు అమూల్య అక్కడున్న అందరికీ అక్షింతలు పంచిపెట్టారు. ఇప్పుడు కట్టండి అయ్యా, గట్టి మేళాలు వాయించండి అంటూ పురమాయించాడు పంతులు గారు. దాంతో అతిరథ మహారథుల సమక్షంలో వేద పండితుల మంత్రాల సాక్షిగా తమ భార్యల మెడలో నల్లపూసల దండలు కట్టి మరోసారి సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు మహాదేవ్ మరియు మురారి. ఒక అరవింద్ తప్ప అక్కడున్న అందరూ సంతోషంగా అక్షింతలు వేసి ఆ జంటల్ని ఆశీర్వదించారు. అమ్మ, ఎవరైనా నలుగురు పెద్ద ముత్తైదువుల ముందుకు వచ్చి వధువుల తాలిబొట్లకి పసుపు కుంకుమ అద్దండి అని చెప్పారు పంతులు గారు. వరలక్ష్మి, శ్రీదేవి మరియు మరికొంతమంది ముందుకొచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేశారు. అయ్యా, మీ పెళ్లిళ్ళు అనుకోకుండా జరిగినా ఈరోజు అవి శాశ్వతమయ్యాయి. పెళ్లి ఏ పరిస్థితిలో జరిగినా ఒకసారి మెడలో 3 ముళ్ళు పడ్డాక ఆ ముడి బ్రహ్మముడి అవుతుంది. ఈ రోజు నుంచి మీ ఇరువురు కష్టసుఖాల్లో లాభనష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడి ముందుకు సాగాలి. పుట్టింటి వారికి మెట్టినింటి వారికి పేరు ప్రఖ్యాతులు పెంచి నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లండి, శుభం అంటూ 2 జంటలపై అక్షింతలు వేశారు పంతులు గారు. అందరికీ భోజనాలు పై ఫ్లోర్ హాల్లో ఏర్పాటు చేశామని ముందుగానే చెప్పడంతో పెళ్లి తంతు పూర్తయ్యాక అందరూ అటువైపుగా వెళ్ళిపోయారు. పంతులు గారికి కూడా సంభావన ఇచ్చి పంపించేశాడు అర్జున్. రాత్రి 8:30 ముహూర్త సమయం దగ్గర పడటంతో వర్మగారి కొడుకుల మొదటి రాత్రికి ఏర్పాట్లు చేయసాగారు. అరవింద్ కుటుంబం, విశ్వనాథం అండ్ మరి కొంతమంది ముఖ్యమైన అతిథులు మాత్రమే రాత్రి కార్యానికి ఉన్నారు. ముందుగానే ఆర్డర్ ఇచ్చిన వెయిటర్స్ అందరికీ సర్వ్ చేయడానికి కూల్ డ్రింక్స్ రెడీ చేస్తున్నారు. ఎవరూ చూడకుండా అరవింద్ వాళ్ళున్న రూమ్ వైపు వెళ్ళాడు. గ్లాసులో డ్రింక్ పోస్తున్న ఒక వెయిటర్ అతన్ని చూసి దగ్గరికి వెళ్ళాడు. ఏరా, అంతా అనుకున్నట్టుగానే అవుతుందిగా, ప్లాన్లో ఏ తేడా జరగకూడదు. తాగిన 10 నిమిషాల్లో ఆ మహేంద్రవర్మ ప్రాణం గాల్లో కలిసిపోవాలి. సంతోషం విరాజిల్లుతున్న ఈ ఇంట్లో ఒక్కసారిగా అదంతా ఆవిరైపోయి ఇంటిల్లిపాది దుఃఖసాగరంలో మునిగిపోవాలి అన్నాడు అరవింద్ కోపంగా. సార్,
నాదో చిన్న డౌట్. ఈ ఫంక్షన్ స్పాయిల్ చేయాలంటే జస్ట్ అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చేసినా సరిపోతుందేమో. ఈ మాత్రం దానికి ఏకంగా ప్రాణం తీసేయాలా అని అడిగాడు వెయిటర్ బాధగా. ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చేస్తే 2 రోజుల్లో రికవరీ అయిపోతాడు. మళ్ళీ 3వ రోజు ఫ్రెష్గా ముహూర్తం పెడతారు ఫస్ట్ నైట్కి. అదే వాడిని చంపేశామనుకో, ఆ దుఃఖం నుంచి కోలుకోవడానికి వాళ్ళకి మినిమం 2 years అయినా టైం పడుతుంది. అప్పటి వరకు కనీసం ఫస్ట్ నైట్ ప్రస్తావన కూడా లేకుండా వాయిదా వేసేస్తారు. ఆ టైం చాలు నేను అనుకున్నది చేయడానికి అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు అరవింద్. వెయిటర్కి కొంచెం భయంగా అనిపించినా తనకు ఏ రిస్క్ లేకుండా చూసుకుంటానని అరవింద్ మాటిచ్చాడు కాబట్టి కాస్త ధైర్యం తెచ్చుకొని విషం కలిపిన జ్యూస్ మహేంద్రవర్మకు ఇవ్వడానికి వెళ్ళాడు. హాల్లో నిల్చొని అందరికీ పనులు పురమాయిస్తున్న మహేంద్రవర్మ దగ్గరికి వెళ్ళి సార్ జ్యూస్ అంటూ ఇచ్చాడు వెయిటర్. నాకెందుకయ్యా, ఇంట్లో గెస్ట్లు చాలామంది ఉన్నారు, ముందు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు మహేంద్రవర్మ. అందరికీ ఇస్తున్నాం సార్, మీరు కూడా తీసుకోండి అని చెప్పాడు వెయిటర్ కంగారుగా. దాంతో తప్పదన్నట్టుగా దాన్ని తీసుకున్నాడు. అమ్మయ్య, ఒక పని అయిపోయింది అనుకొని భయంగా అక్కడి నుంచి జారుకున్నాడు వెయిటర్. జ్యూస్ తాగుదామనుకున్న మహేంద్రవర్మ సోఫాలో కూర్చొని ఏదో ఆలోచించుకుంటున్న రామ్మూర్తిని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళాడు. బావగారు జ్యూస్ తీసుకోండి అంటూ ఇవ్వబోయాడు. మహేంద్రవర్మ నవ్వుతూ ఆయన తనని అలా బావగారు అని సంబోధించడమే ఆశ్చర్యం అనుకుంటే తన కోసం ప్రత్యేకంగా జ్యూస్ తీసుకురావడం ఇంకా నమ్మశక్యంగా అనిపించలేదు రామ్మూర్తికి. అయ్యో, మీరు నా కోసం జ్యూస్ తీసుకురావడం ఏంటండి, వద్దు పర్వాలేదు అన్నాడు రామ్మూర్తి కంగారుగా లేచి నిల్చొని. పరాయి వాళ్ళలా మొహమాట పడతారేంటండి, సాంప్రదాయబద్ధంగా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోకపోయినా ఇప్పుడు మీరు మా వియ్యంకులు, మేలిమి బంగారం లాంటి పిల్లని మా ఇంటికి కోడలుగా ఇచ్చారు. మీకోసం ఈ మాత్రమైనా చేసుకోవడం మా ధర్మం అన్నాడు మహేంద్రవర్మ చిరునవ్వుతో. ఆయన తనతో అంత కలుపుకోలుగా మాట్లాడుతుంటే రామ్మూర్తి మనసు సంతోషంగా ఉప్పొంగిపోయింది. పిల్లల ఆవేశానికి అడ్డు చెప్పలేక ఇన్ని రోజులు మౌనంగా ఉండిపోయానేమో, కానీ మీ మీద మీ కుటుంబం మీద నాకు ఎప్పుడూ కోపం లేదు బావగారు. ఎందుకంటే నా కూతురికి అన్యాయం చేసింది మీ కొడుకు, మీ కుటుంబం కాదు కదా అన్నాడు మహేంద్రవర్మ. ఆయన మాటలు విన్నాక అప్పటి వరకు రామ్మూర్తిలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. తాగుతాను బావగారు, తప్పకుండా తాగుతాను. ఒక్క జ్యూస్ ఏం కర్మ, మీ చేత్తో ఈ క్షణం విషమిచ్చినా సంతోషంగా తాగేస్తాను అంటూ మురిసిపోతూ జ్యూస్ తీసుకున్నాడు రామ్మూర్తి. తాగుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. ఒక రూమ్లో బెడ్పై గులాబీ పూలతో పందిరి అల్లి మల్లెపూలతో దాన్ని అలంకరించాడు అర్జున్. తను చేసింది బాగుంది అని సంతృప్తిగా అనుకున్నాక అన్నయ్యలు రెడీ అయ్యారో లేదో అనుకుంటూ వాళ్ళ రూమ్ వైపు వెళ్ళాడు. కిచెన్లో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళాడు మహేంద్రవర్మ. ఏంటండి, ఏమైనా కావాలా అని అడిగింది వరలక్ష్మి భర్తను చూసి. నాకేం అక్కర్లేదు, కానీ ముందు వెళ్ళి కోడళ్లకు అర్థమయ్యేలా కొన్ని మంచి మాటలు చెప్పు. ఇప్పుడు వాళ్ళకి తల్లైనా అత్తైనా నువ్వే కాబట్టి భార్యలుగా తమ భర్తలతో ఎలా మసులుకోవాలో అనేది కొంచెం వివరంగా చెప్పు అన్నాడు మహేంద్రవర్మ సీరియస్గా చూస్తూ. భర్త మాటల్లో ఆంతర్యమేంటో సులభంగానే అర్థమైంది వరలక్ష్మికి. అర్థమైందండి, ఇప్పుడే వెళ్తాను అంటూ కోడళ్ల దగ్గరికి వెళ్ళిపోయింది వరలక్ష్మి. రూమ్లో శ్రీవల్లుని అమూల్య రెడీ చేస్తుంటే మరోవైపు కృష్ణని ముకుంద రెడీ చేస్తుంది. ఇదిగో అక్కయ్యలు, ఏ తోటి కోడళ్ళకి రాని గొప్ప అవకాశం మీకు వచ్చింది. మీ పెళ్లిళ్ళు వేరువేరుగా జరిగినా ఫస్ట్ నైట్ మాత్రం ఒకే రోజు జరుగుతుంది. సో ఈ హోరాహోరీ పోటీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. చూద్దాం ఇద్దరిలో ఎవరు ఫాస్ట్గా రిజల్ట్ చూపిస్తారో అంది అమూల్య నవ్వుతూ. ఉసే గాడిద, కాస్త అమ్మాయిలా మాట్లాడవే, మరీ సిగ్గు లేకుండా తయారయ్యావు అంది శ్రీవల్లి చిరుకోపంగా. నాకెందుకో ఈ పోటీలో మా కృష్ణనే గెలుస్తుందేమో అనిపిస్తుంది. అసలే మా మురారి బాబు ఇలాంటి విషయాల్లో యమ ఫాస్ట్ కదా అంది ముకుంద కొంటెగా చూస్తూ. ముకుంద ప్లీజ్ మీరలా మాట్లాడకండి, ఇప్పటికే నాకు చాలా భయంగా ఉంది అంది కృష్ణ కంగారుగా. ముకుంద ఇంకా ఏదో మాట్లాడేలోపు డోర్ తెరిచిన చప్పుడు కావడంతో అందరూ అటువైపు చూశారు. ఏయ్, మీరు కాసేపు బయటకు వెళ్ళండి, నేను నా కోడలతో ఏకాంతంగా మాట్లాడాలి అంది వరలక్ష్మి సీరియస్గా చూస్తూ. దాంతో అమూల్య మరియు ముకుంద మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు. అత్తయ్యని చూసి కంగారుగా లేవబోయిన వాళ్ళిద్దరినీ పర్వాలేదు కూర్చోండి అంటూ వాళ్ళ ఎదురుగా ఇంకొక కుర్చీలో కూర్చుంది వరలక్ష్మి. దాంతో కాస్త కంగారుగానే ఆమె వైపు చూశారు కృష్ణ మరియు శ్రీవల్లి.
చూడండి తల్లి, ప్రతి ఆడపిల్ల తన జీవితం కోసం ఎన్నో కలలు కంటుంది. అలాంటి కలల్ని, ఆశల్ని, ఆనందాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి సాకారం చేసుకోవడానికి ఈ మొదటి రాత్రి తొలిమెట్టు. ఈ రోజు నుంచే కన్నెగా ఉన్న ఆడపిల్ల సంపూర్ణ ఇల్లాలుగా మారుతుంది. మీ దాంపత్య బంధం మరింత బలపడుతుంది. మొగుడు పెళ్ళాలన్నాక చిన్న చిన్న అలకలు, అపార్థాలు ఉండటం సహజం. మీ మధ్య కూడా అలాంటివేమైనా ఉంటే ఈరోజు ఈ క్షణమే పూర్తిగా వాటిని మనసులో నుంచి తీసేయాలి. ఈరోజు మీ మనసు నిర్మలమైన ఆకాశంలా, తెల్లని మల్లెపూలలా స్వచ్ఛంగా ఉండాలి. అందులో కేవలం మీ భర్త రూపం మాత్రమే నిండి ఉండాలి. మొదటి రాత్రి అనగానే ప్రతి ఆడపిల్లలో ఉండే సాధారణ బిడియం, సిగ్గు మీలో కూడా ఉంటుందని నాకు తెలుసు. అలాగని అవన్నీ మనసులో పెట్టుకొని భయంతో భర్తని దూరం పెడితే ఇదిగో ఈ రోజు ఇలా మీరు లేరు, నేను లేను, అసలు ఈ సృష్టే ఉండదు. కాబట్టి సంతోషంగా మీ భర్తలకు మీ ప్రేమను అందిస్తూ, వాళ్ళ ప్రేమను స్వీకరిస్తూ మిమ్మల్ని మీరు సంపూర్ణంగా అర్పించుకొని మీ స్త్రీ జీవితం పరిపూర్ణం చేసుకోండి. అర్థమైందా తల్లి? అంది వరలక్ష్మి ఇద్దరు కోడళ్ల వంక ప్రేమగా చూస్తూ. అత్తయ్య మాటల్లో తన పైన ఉన్న నమ్మకం మరియు బాధ్యతతో పాటు ఆమె తమపై పెంచుకున్న ప్రేమ, అభిమానం కూడా అర్థమయ్యాయి ఇద్దరికి. ఆశీర్వదించండి అత్తయ్య అంటూ ఇద్దరు ఒకేసారి ఆమె కాళ్ళపై పడిపోయారు. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. సంతోషంగా వెళ్లి సంవత్సరం తిరిగేలోపు నా చేతిలో మనవలని పెట్టండి అంటూ చిరునవ్వుతో ఆశీర్వదించింది వరలక్ష్మి. ఆపై కోడలిద్దరినీ మురిపంగా చూసుకొని చిరునవ్వుతో బయటకు తీసుకొచ్చింది. అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న ముత్తైదువులు చెరకు పక్క వాళ్ళని తీసుకుని వెళ్లిపోయారు. ఉదయం నుంచి అమూల్యతో మాట్లాడదామని ట్రై చేసినా సరైన అవకాశం దొరకకపోవడంతో ఆమె కోసం వెతకసాగాడు అర్జున్. అలా వెతుక్కుంటూ కిందికి వచ్చిన అతనికి సోఫాలో గుండె పట్టుకుని పడిపోయిన రామ్మూర్తి కనిపించాడు. అయ్యో అంకుల్, ఏమైంది అని అడిగాడు అర్జున్ కంగారుగా పరిగెత్తుకెళ్ళి. ఉన్నట్టుండి గుండెల్లో భరించలేనంత నొప్పిగా ఉంది బాబు, ఎందుకో తెలియటం లేదు అన్నాడు రామ్మూర్తి ఇబ్బందిగా. ఎవరినైనా సహాయం కోసం పిలుద్దామనుకున్నా అర్జున్కి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. దాంతో ఇంకా తప్పదనుకున్నట్టు తనే ఆయన్ని కష్టంగా మోసుకుంటూ కారులో కూర్చోబెట్టుకుని ఫాస్ట్గా హాస్పిటల్ వైపు నడిచాడు. అరవింద్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా కంగారుగా మహేంద్రవర్మ వైపే చూస్తున్నాడు. చా, ఈ పాటికి గుండె పట్టుకుని పడిపోతాడనుకుంటే ఇంకా గుండ్రాయిలా అలాగే నవ్వుతూ నిల్చున్నాడేంటి? అసలు ఈ వెధవ కరెక్ట్గా విషమిచ్చాడా? ఇస్తే ఇంకా చావలేదేంటి అనుకున్నాడు అరవింద్ కోపంగా వాచ్లో టైం చూసుకుని. ముహూర్తానికి ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. కృష్ణ కూడా గదిలోకి వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళిద్దరు కనుక ఏకమయ్యారంటే ఇంకెప్పటికీ నేను వాళ్ళని విడదీయలేను. దేవుడా, త్వరగా మహేంద్రవర్మ చనిపోయేలా చూడు అంటూ పైకి చూసి భయంగా మొక్కుకున్నాడు అరవింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.